అద్భుతమైన కార్యాలు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీ జీవితంలో జరిగించునుగా. కూలిపోయిన వాటిని మరల దేవుడు మీకు అనుగ్రహించును. దేవుని మందిరానికి వెళుతున్న వారులారా, మీరు నాటబడిన వారిగా పచ్చటి ఒలీవల మొక్కల వలె మీరు ఉండాలి. ఒలీవ పచ్చటి స్థితి విశ్వాసానికి సాదృశ్యం, భక్తికి సాదృశ్యం. దురాత్మలతో పోరాడేటువంటి శక్తి నీకు ఉండాలా, పోరాడేటువంటి బలం నీకు ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆ శక్తిని బట్టే ప్రతి చీకటి కార్యాలను మనం ఏం చేయగలుగుతామంటే జయించగలుగుతాం. వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేది ఎవరంటే ఒక క్రైస్తవుడే. క్రైస్తవుడు ప్రపంచ క్షేమాన్ని కోరుకునేవాడు. ఒక వ్యక్తి క్షమించబడాలంటే అది యేసు రక్తము ద్వారానే మాత్రమే చెప్పు. ఈరోజు ఇంకా మారని కొద్దితనములో ఉన్న వారులారా, ఇంకా పాపములోనే జీవించే వారులారా, ఈరోజు మీకు చెప్పే మాట, నీ పాపమనబడి కొద్దితనాన్ని తీసేసుకో. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, ఆశీర్వాదాలు దేవుడు మీకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని వాక్యము వినడానికై సిద్ధపడుచు ఉన్నవారులారా, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రత్యక్షత ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ బలము పొందుచు, శక్తిని పొందుచు, వాక్యము ద్వారా మరింతగా బలపరచబడుచున్న వారులారా, మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఈ టీవీ పరిచర్య కొరకు యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థన మందిరములో పేదవారైనప్పటికీ, కూలి పని చేస్తున్నప్పటికీ వారు సువార్త ప్రకటించాలని వారు కలిగి ఉన్న ఆ మనస్సును బట్టి యేసుక్రీస్తు ప్రత్యక్షత ఈ టీవీ కార్యక్రమాలను మరి అనేక చోట్ల ప్రసారం చేయబడ్డానికి ఎంతగానో ఆనందించుచు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాల కొరకు ధారాళంగా కానుక సమర్పించుచున్న సంఘ సభ్యులైన మీ అందరికీ కూడా దేవనామమున శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, వాక్యాన్ని విందాం. ఈరోజు అంశము, నీవు ఏం కలిగి ఉన్నావు. మొదటి ఎపిసోడ్లో నువ్వు ఒక వాక్యాన్ని విన్నావు. మనిషి కుంటితనాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ కుంటితనము అనంటే గర్వము అనబడే కుంటితనం. గర్వము అనబడే కుంటితనం. అయితే గర్వము అనేది చాలా ప్రమాదకరమైనది. గర్వము వలన చాలా ప్రాబ్లమ్స్, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా బాధలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అయితే మీ అందరికీ చెప్పే మాట, మనిషి జీవితంలో నీవు ఏం కలిగి ఉన్నావు అనంటే గర్వాన్ని మనిషి కలిగి ఉన్నాడు. గర్వాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, గర్వము నిన్ను ఏలుబడి చేస్తున్నప్పుడు నీ జీవితాన్ని పతనము చేయాలని గర్వము మనిషి జీవితంలో తన ఒళ్ళంతటిని విషమెక్కించుకున్నట్లుగా చాలామంది ఎక్కించుకున్నారు గర్వాన్ని. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ప్రియులారా, ఈ వాక్యము ద్వారా, ఈ టీవీ కార్యక్రమాల ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా
ఈ కార్యక్రమాలు ప్రసారము చేయబడ్డానికి ఈ వాక్యాలు అనేకమైన ప్రాంతాలకి, అనేకమైన చోట్లకు వెళ్ళడానికి చాలామంది యేసుక్రీస్తు ప్రత్యక్షత ఈ ప్రార్థన మందిరంలో వారు ప్రతి నెల టీవీ కార్యక్రమానికి వారి శక్తి కొలది స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ భూలోకంలో మనిషి జీవితంలో కుంటితనము అనే గర్వము పోవడానికి ఒక మంచి మాటలను టీవీ పరిచర్య ద్వారా సంఘ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు వారు ఏం చేస్తున్నారు అనంటే ప్రకటిస్తూ ఉన్నారు. అందును బట్టి నేను ప్రభును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తున్నాను. కనుక ఈ టీవీ కార్యక్రమాన్ని చూచేవారులారా, మీలో కూడా మిమ్మల్ని అడగట్లేదు కానీ మీలో కూడా సువార్తను ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి నా కుటుంబం ద్వారా అనే ఒక మంచి సంకల్పం, ఆ కుంటితనాన్ని తీసివేసేసుకొని ఒక మంచి సహృదయముతో ఓ టీవీ పరిచర్య ఒక ఎపిసోడ్కి నీవు స్పాన్సర్ చేయడానికి సిద్ధపడండి. ఎన్నో వేల రూపాయలు మనం వేస్ట్ చేస్తూ ఉంటాం, ఎన్నో వేల రూపాయలు. ఎందుకనంటే మీ అందరికీ చెప్పే మాట, ఒక టీవీ కార్యక్రమం కొరకు నువ్వు స్పాన్సర్ చేసినప్పుడు, ఒక వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తారు. ఎందుకనంటే సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద ఉన్నది. గనుక ఈ టీవీ కార్యక్రమాలని ఈ యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్న వారులారా, ఒక యేసుక్రీస్తు ప్రత్యక్షత ఈ కార్యక్రమాలకు ఒక ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసి మీరు అనేకులకు స్వార్థ ప్రకటించండి. అతి ధన్యత దేవుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ఆ హృదయ ప్రేరేపణ, ఆ స్థితి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనిషి జీవితంలో, క్రైస్తవ సంఘములో గర్వము అనబడే కుంటితనం పెరిగిపోయింది. అంటే మనిషి తన జీవితంలో ఎంత గర్విష్ఠుడుగా మార్చబడుతున్నాడు, ఎంత భయంకరంగా మార్చబడుతున్నారు, ఎంత ఘోరమైనటువంటి స్థితిని మనిషి కలిగి ఉన్నాడు అని అంటే దాన్ని వివరించలేదు. మానవ జీవితంలో తాను కుంటితనము అనబడే స్థితిని కలిగి ఉన్నాడు. సంఘములో కుంటితనం, గర్వము అనబడే కుంటితనం ఈ రోజుల్లో చాలా మంది బయలుచేరు. అందుకే గర్వము వలన, అంటే వాక్యంలో రాయబడిన మాట ప్రభునందు ప్రియులారా, ఒక విషయం గమనించండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనములో చూస్తే రాయబడిన మాట, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. చాలు. ఈ వాక్య గ్రంథంలో చూస్తే గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయును. గర్విష్ఠుల ఇల్లు. అందుకే ఒకవేళ వాక్యాన్ని వింటున్నా మీకు చెప్పే మాట, నీ జీవితంలో గర్వము అనేది ఉందా? గర్వము అనేది ఉందా? వాక్యంలో రాయబడిన మాట, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయును. గర్విష్ఠుల ఇల్లు. ఈ దేహము అనబడే ఇల్లు, ఈ దేహము అనబడే ఇంటిలోనికి ఏమి రాకూడదు అని అంటే గర్వము రాకూడదు. ఏమి రాకూడదు? గర్వం రాకూడదు. ఈ దేహము అనబడే ఇంటిలోనికి
ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఈ వాక్యమును వింటున్న మీకు చెప్పే మాట, మీ జీవితంలోనికి, దేహము అనబడే ఇంటిలోనికి గర్వము ప్రవేశిస్తే నీ జీవితము ఏమైపోతుందంటే, వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట 3వ అధ్యాయం 16-15 వచనాల్లో చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాని ఇండ్లు పెరిగివైను. పాడు చేయి. దేవుని ఇల్లు ఎవరైతే పాడు చేస్తారో ఆ గర్విష్ఠుల ఇల్లు అంట దేవుడు పెరిగి వేస్తాడంట. దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ఈరోజు క్రైస్తవ సంఘంగా ఉన్న నీవు, నీ జీవితంలో గర్వము అనబడే ఈ కుంటితనం నీ జీవితంలో ఉన్నంత వరకు చాలా ప్రమాదం. అందుకే మరలా ఒక అధ్యాయం మనం చూస్తే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ అధ్యాయంలో చూస్తే వ్రాయబడిన మాట, 13వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే వ్రాయబడిన, గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ప్రియులారా, ఈ వాక్య భాగంలో రాయబడినట్లుగా గర్వం వలన జగడము పుట్టును. ఏం పుడుతుంది? జగడం. గర్వము వలన జగడము పుట్టును. ఈ రోజుల్లో ఈ గర్వం వలన ఏం కలుగుతుందంటే జగడాలు, గొడవలు పడుతున్నాయి. జగడం పుట్టేసింది, జగడము కలుగుచున్నది. గర్వం వలన జగడమే పుట్టును. ఈ రోజుల్లో బాగా వినండి ప్రియులారా, ఒక ఇంట్లో, ఒక క్రైస్తవ సంఘములో కానీ, ఒక కుటుంబ వ్యవస్థలో కానీ ఈ గర్వము అనబడే కుంటితనము ద్వారా ఒకటి మనిషి పాడవుతాడు, 2 జగడం పుడుతుంది. ఈరోజు కుటుంబాల్లో, సంఘాల్లో, గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో, తాలూకాలో, ప్రియులారా, ప్రపంచంలో ఎక్కడ చూసిన జగడం. కారణం ఏంటి అనంటే, జగడము దేని వలన కలుగుతుంది? గర్వము వలన. గర్వం వలన జగడం పుడుతుంది. ఈరోజు కుటుంబంలో, నీ కుటుంబంలో పిల్లల మధ్యలో జగడం, భార్య భర్తల మధ్యలో జగడం, నీ వీధిలో నీకు జగడం. కారణం ఏంటంటే గర్వం. ఈ గర్వం అనేది మనుషుల్లోకి వచ్చినప్పుడు జగడమే పుడుతుంది తప్ప, జగడమే కలుగుతుంది తప్ప, మరి మనిషి జీవితంలో సమాధానం అనేది దొరకని విషయము అని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువారికి జ్ఞానము కలుగును. ఆలోచన వినువారికి జ్ఞానం కలుగును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్కు ద్వారా మీతో మాట్లాడే మాట, దేవుడు నీకు ఆలోచన చెప్తున్నాడు. ఏంటి తెలుసా? నీవు నీ కుంటితనము అనబడే గర్వాన్ని నువ్వు బయటికి తీసేసుకో. ఒకవేళ దేని బట్టి గర్వము నీలోనికి ఒళ్ళంతా పాకిపోయిందో గర్వాన్ని తీసేసుకో. దేవుడు నీకు చక్కటి ఆలోచన
ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. చాలా ప్రమాదం, చాలా ఆలోచన, వినువానికి జ్ఞానము కలుగు. అందుకే ఈ రోజుల్లో మనుషులు దేవుడు ఆలోచన చెప్పినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఆయన ఆలోచనను ఏం చేయట్లేదంటే వినట్లేదు. మనిషిలో గర్వం అనేది అలా పెరిగిపోయింది. ఎందుకనంటే గర్వము అనబడే కుంటితనం నీలోనికి వస్తే దేవుడు నీ ఇంటిని ఏం చేస్తాడు తెలుసా? పెరికేస్తాడు. దేవుని ఆలయమును ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే వారిని పాడు చేస్తాడు. అందుకే మీ అందరికీ చెప్పే మాట, ఒకవేళ నీ జీవితంలో గర్వము అనబడే కుంటితనం కలిగి ఉన్నావా? ఎందుకనంటే చాలా మంది జీవితంలో ఈ కుంటితనము అనబడే గర్వం తెలియకుండా అలలోకి పెరిగిపోతుంది. చాలామంది గొప్ప గొప్ప చదువులు చదివితే, ఉద్యోగాల్లో ఉంటే, నా కోడలు నా కొడుకు అమెరికాలో జాబ్ చేస్తున్నారు, ఏందనుకోండి మేమంటే, ఎంత చదివినా సంస్కారము లేకపోతే, తగ్గింపు గుణం లేకపోతే జీవితాలు పతనమైపోతాయి, జీవితాలు చెదరిపోతాయి. ఒకవేళ నీ కొడుకు అమెరికాలో చదవచ్చు, ఇంగ్లాండ్లో చదవచ్చు, మలేషియా చదవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అది నీ వరకే. కనుక ఈరోజు చాలా మంది చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అధికారాన్ని బట్టి మనిషి గర్వాన్ని పెంచుకుంటే ఆ పతనం ఎలాగవుతుందో జగడమే పుట్టిస్తున్నారు తప్ప, జగడమే కుటుంబంలో జగడం. ఎందుకంటే ఆలోచన వినట్ల. ఈ రోజుల్లో పురుషులు ఉన్నారు, బాగా తాగేసి వస్తారేంటి, తాగి నా ఎంత గొప్పవాడు లేడని వీధిలో నిలబడి ఆ ఇంటోళ్ళని, ఎదురింటోళ్ళని, పక్కింటోళ్ళను తిట్టి కొట్టేకపోతే ఏం కలుగుతుందంటే జగడం. తాగి తన జీవితంలో గర్వాన్ని పెంచుకున్నాడు, చంపుతానంట. వీధిలో గొడవ పడితే ఊరుకుంటారా? పోలీసు వారికి ఫోన్ చేసి ఏం చేస్తారనంటే స్టేషన్లో పెట్టిచ్చేస్తారు. కనుక మీకు చెప్పే మాట ఏమిటంటే, ప్రభునందు పిల్లరా, మీకు చెప్పే మాట ఏంటంటే, తాగి చాలామంది మేము భక్తులము, మేము గొప్పవారని చెప్పుకుని నటన చేస్తున్న వాళ్ళరా, నీ జీవితంలో ఏముంది తెలుసా? గర్వము అనబడి కుంటితనము, తాగుడు అనబడి కుంటితనాన్ని తెచ్చేసుకున్నావు. ఈ గర్వము అనబడి కుంటితనాన్ని పెరిగిపోవడానికి, దాన్ని పెంచడానికి, గర్వాన్ని పెంచడానికి నీ అందం పనికి వస్తుందేమో, ఉద్యోగం పనికి వస్తుందేమో, ఆస్తి పనికి వస్తుందేమో, అధికారం పనికి వస్తుందేమో, అందం పనికి వస్తుందేమో. గమనించే మాట ఏంటంటే, నీ జీవితంలో ఒకవేళ ఇవన్నీ పనికొస్తాయేమో. గర్వాన్ని పోషిస్తున్నాయి నీ అధికారం, గర్వాన్ని పెంచుతుంది నీ చదువు, గర్వాన్ని పెంచుతుంది నీ అధికారం, గర్వాన్ని పెంచుతుంది నీ యొక్క మాట యొక్క ప్రవర్తన. తాగుడు, వ్యభిచారం, దొంగతనం, ఇవన్నీ మనిషి జీవితంలో గర్వాన్ని పోషిస్తూ ఉన్నాయి. ఈ గర్వం వలన జగడము పడుతుందని సంగతి ప్రజలు మర్చిపోయారు. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, వాక్యం విని, టీవీలో వాక్యం విని
అయ్యా నా భర్త రోజు తాగి నన్ను కొడతాడు, పిల్లల్ని కొడతాడు, పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టేసుకుంటాడు, ఎదురింటి వాళ్ళతో గొడవ పెడతాడు, కొడవలు తీసుకుని వెళ్తాడు, గొడ్డలు తీసుకుని వెళ్తాడు. అయ్యా ఒకరోజు ఇంటికి వచ్చి తాగి 10 రోజులు స్టేషన్లో ఉంటాడయ్యా. నా జీవితం ఇలాగుందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. జగడమే అయ్యా. కారణం ఏంటంటే ఈ గర్వము వలన జగడమే మనిషి జీవితంలో పడుతుంది. నీ జీవితంలో ఒకవేళ గర్వాన్ని పోషించేటువంటి, ఒకవేళ నీ అందం కావచ్చు, అధికారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ తగ్గింపు స్వభావం వలన నువ్వు ఏం చేయబడతావంటే అద్భుతాన్ని చేయబడతావు. అద్భుతం చేయబడుతుంది నీ జీవితంలో. నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటా, కొంతమందిని చూస్తూ ఉంటా. కొంచెం ఉద్యోగంలో అంటే ఎవరు నువ్వా అంటే, మనిషి జీవితంలో కనీసం ఇంగిత జ్ఞానము అనేది లేకపోతే చాలా కష్టం. జ్ఞానం లేకపోతే కష్టం, ఆలోచన లేకపోతే కష్టం. ఒకరోజు ఒక పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాను. కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో ఒక స్టేషన్కి వెళ్ళా. కొంతమంది మా బంధువులైన వారిని స్టేషన్లో పెట్టింటే చూడ్డానికి, మాట్లాడడానికి వెళ్ళా. వెళ్ళిపోగానే ఒక కానిస్టేబుల్, వెళ్ళాను, ఎవరు నువ్వా, ఏం పేరు నీ పేరు అంటే, ప్రియులారా కనీసము మనుష్యులను కూడా గౌరవించనేటువంటి పరిస్థితి, గౌరవించని పరిస్థితి. ఆడి కాకి చొక్క పడగానే ఆడు ఏమనుకున్నాడు, పెద్ద గొప్ప ఉన్నని నన్ను అనుకున్నాడు, పెద్ద గొప్ప అని అనుకున్నాడు. సాత్వికముతో ఏం చేయడం జరిగింది అని అంటే సమాధానం చెప్పడం జరిగింది. గాడ్ సర్వెంట్, నీ పాస్టర్ని అయ్యా, ఎస్ఐ గారితో కలవాలా, మాట్లాడాలా, ఓ పాస్టర్ గారిని నేను అని చెప్పడం జరిగింది. గమనించే మాట ఏంటంటే, మనిషి జీవితంలో ఒక స్థితి కలిగి ఉన్నప్పుడు, అది ఏ ఉద్యోగమైనా కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక లెక్చరర్ కావచ్చు, నీ జీవితంలో లేకపోతే ఒక ఎమ్మెల్యేగా గెలవచ్చు, ఒక సర్పంచ్గా గెలవచ్చు, లేకపోతే ఒక ఎంపీగా నువ్వు ఉండొచ్చు, నువ్వు ఏదైనా ఉండొచ్చు. కానీ మనిషి జీవితంలో నీ అధికారాన్ని బట్టి గర్వాన్ని నువ్వు పెంచుకోవద్దు. గర్వము వలన ఏం పుడుతుందంటే జగడం పుడుతుంది. నేనే మంచిగా సమాధానం చెప్పా, వేరేవాడు ఉంటే రఫ్ ఆడిచ్చేస్తాడు అని, ఇంకా రఫ్గా అని హ్యాండిల్ చేసేస్తాడు. ఎవడరా నువ్వేంట్రా అని అడుగుతారు. గమనించే మాట ఏంటంటే, ఎప్పుడు ఏంటంటే గర్వం వలన అనేది జగడం పుట్టకూడదు. గర్వాన్ని పోషిస్తున్న కొన్ని లక్షణాలు. ఒక ఆమెకు చాలా అందం కలిగిన ఆమె, నా అంత అందం కలిగిన ఇంకా వారు ఎవరుండరు, నేను అంత అందగత్తెను, అంత అందం కలిగిన దాన్ని అని చెప్పి తను రోజు అద్దములో చూచి తన అందాన్ని చూచి మురిచిపోయేది. తనకేంటంటే, నేను చాలా అందగత్తెను, ఏంటి నేను ఎంత అందంగా ఉన్నాను, ఏదనుకుంటున్నావు అని చెప్పి తన జీవితం ఒక గర్వం. అంటే ఈ అందము ఏం చేసిందంటే ఈమెకు గర్వాన్ని పెంచేసింది. వాక్యం చెప్పే మాట సామెతల గ్రంథంలో రాయబడిన మాట, చివరి అధ్యాయంలో 31వ అధ్యాయంలో రాయబడిన మాట, 30వ వచనంలో రాయబడిన మాట, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం, యెహోవా యందు
భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చాలు. ఏంటంట వాక్యం చెప్తుంది, వాక్యంలో రాయబడిన మాట, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు గలవారు కొనియాడబడతారు. గట్టిగా సమాధానం చెప్పాలా? గట్టిగా సమాధానం చెప్పాలి అడిగినప్పుడు. ప్రియులారా, కొనియాడబడతారు. వాక్యం చెబుతుంది, ఈమె అనుకుంది ఈమె అందాన్ని బట్టి ఈమెకి ఏం పెరిగిందంటే గర్వాన్ని పెంచేసింది. మన జీవితంలో ఎప్పుడైనా ఈ గర్వము అనబడే కుంటితనాన్ని బయటికి తీసివేయగలిగితే చాలా గొప్ప కార్యం జరుగుతుంది, చాలా ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది. ఎప్పుడైతే మనము సరిగ్గా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోమో, దేవుని ఆలోచనను ఎప్పుడైతే మనం వినకుండా ఉంటామో, గర్వాన్ని పెంచేటువంటి అనేకమైన పరిస్థితులను జీవితంలో ఉన్నాయి. కానీ ఈరోజు గర్వము అనబడే కుంటితనంలో చాలామంది ఉన్నారు. ఒకరోజు ప్రియులారా, ఆమె అంతగా మురిచిపోయిన ఆమె ఒకరోజు వంట చేస్తూ ఉండగా నీళ్ళు వచ్చి కొన్ని నీళ్ళు ఆ నూనెలో పడ్డాయి. ఆ నూనె వచ్చేసి ఆ మంటలు వచ్చేసి ముఖాన్ని కాల్చివేసి, తర్వాత ఆమె హాస్పిటల్కి వెళ్ళిపోయింది. అమ్మ, వీటిని సర్జరీ చేయాలి, చాలా కాలింది, ముఖం కాలిపోయింది. కొన్ని సంవత్సరాలకు ఆమె దగ్గరికి వెళ్ళిపోతే ఆమె ముసుగు వేసుకుని తన ముఖం చూపించలేకపోతుంది. ఆమె ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఆమెను ఏం చేయలేకపోతున్నారంటే గుర్తించలేకపోతున్నారు కొత్త వాళ్ళు. ఎవరంటే నేను. ఎవరు నువ్వు? అది నేను అంటే ఎవరు నువ్వు? నేను ఎప్పుడు చూడలేదే. అందము అని చెప్పి గర్వాన్ని పెంచుకొని ఎవరిని దగ్గరికి రానియకుండా మేకప్ వేసి, పౌడర్ వేసి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరకాల దేవుడిచ్చిన అందాన్ని ఇంకా రుద్ది బాచక్క పేర్లలో వేసి, లిప్టిక్ పూసి, రకరకాలైనటువంటి పరిస్థితులు. వద్దు. గర్వాన్ని నువ్వు ఎంత అందం కలిగినా అందం ఇచ్చిన దేవునికి నువ్వు లోబడాలి. అందమిచ్చిన దేవునికి లోబడాలి. అందమిచ్చినటువంటి ప్రభువుకు నువ్వు లోబడాలి. నీ అందం వ్యర్థం, సౌందర్యం, అందం మోసకరమైంది అని అన్నారు. అందం మోసకరమైంది. వాక్యాన్ని వింటూ ఉన్నవారులారా, నీ జీవితంలో నిన్ను కుంటితనము అనబడే గర్వములోనికి నడిపించేవి అందము, సౌందర్యము, ధనము, ఆస్తి, ఉద్యోగము, పలుకుబడి, అధికారం, ఇవన్నీ నిన్ను గర్వముతో నిన్ను పోషిస్తాయి. మర్యాద, ఎదుటి వ్యక్తికి మర్యాద ఇవ్వదు. గమనించే మాట ఏంటంటే, మీ అందరికీ చెప్పే మాట, దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన సర్వమును పరిపాలించేవాడు. ఈరోజు మనుషుల్లో ఈ గర్వము అనబడే కుంటితనం చాలా మందిలో. ఈ గర్వము అనబడే కుంటితనం చాలా మంది ప్రజల్లో ఉంది. సంగమా, జాగ్రత్త. దీన్ని పోషించే ఏ అధికారమైన నీకు కావచ్చు. వద్దు. నేను ప్రెసిడెంట్ని, సెక్రటరీని, ట్రెజరర్ని ఎవరనుకుంటున్నా? ఎవరైతే నువ్వేంటి దేవుని దగ్గర? ఆయన లేకపోతే అన్నీ సున్నా. ఆయనకి లోబడాలి,
ఆయనకి లోబడాలి. ఈ గర్వము అనబడే కుంటితనం నీ జీవితములో నుంచి పోవును గాక. ఆమేన్, ఆమేన్.